ఇప్పుడు చూడండి, హీరో హీరోయిన్ కాన్సెప్ట్. నేను హీరో, మేడం ప్లీజ్. సంపు హీరోయిన్. సంపు సార్, కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నేను అలా ఎంటర్ అయ్యాను. చూస్తూ ఉంటే స్టవ్ మీద పాలు అలా ఉబోబలాడుతూ పొంగుతున్నాయి. ఎదురుగా హీరోయిన్ ఎంటర్ అయ్యింది, సంపు ఎంట్రీ. హీరోయిన్ అలా ముందుకొచ్చింది. రాగానే వేడి పాలు అలా కాఫీ కప్పులో పడుతున్నాయి, నురగలు కక్కుతూ ఉన్నాయి. ఇప్పుడు కాఫీ కప్పు ఇద్దరి మధ్యలోకి అలా వచ్చింది. రేకోటి కప్పు లేవు. సంపు, నువ్వు అటువైపు నుంచి తాగుతుండు, నేను ఇటువైపు నుంచి తాగుతుంటాను. సార్, ఇదే సార్, కట్ అండ్ సిప్. సంపు రా. బాగుంది బాగుంది బాగుంది. రెండు కుక్కలు బొచ్చులో పోసుకుని అంత ఆగుతున్నట్టుంది. రే కోటి. కరెక్ట్, అలాగే ఉంది. నువ్వు నీ పిచ్చి ఐడియాలు పరువు తీస్తున్నావు కదరా, మగాళ్ళ పరువు తీస్తున్నావు. కాన్సెప్ట్ ని మీరు ఆలోచించి రెడీ చేసి చెప్పండి. ఈలోపు నేను ఆలోచించుకొని నేను చేయాల్సిన కాన్సెప్ట్ ని నేను రెడీ చేసుకుంటా. నథింగ్ డూయింగ్. నేనే కాన్సెప్ట్ ఫైనల్ చేయాలి. అలాగే, మీరు నాకంటే గొప్ప కాన్సెప్ట్ తీసుకురండి, అప్పుడు ఫైనల్ చేస్తా. బస్సు బస్సు, నా కాఫీ యాడ్ చేయండి బస్సు, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చాలా సిల్లీగా తీసి పడేస్తున్నారు కానీ ఇవే గొప్పగా వర్కౌట్ అవుతాయి. ఏం సంపు, ఇద్దరం సాసర్లో చెరో పక్క తాగుతూ జుర్రుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఇందాకే చెప్పాగా, కుక్క పిల్లల ఆహారం లాగా ఉంటది. అల్లుడు, వీడి ఐడియాలు తీసుకున్నావంటే కాఫీ కషాయం అయిపోద్ది, జాగ్రత్త. వెళ్ళరా గాడిద. సంపు, మన ఇద్దరం కలిసి ఇంకొక యాడ్ ఐడియా ఆలోచిద్దామా? రేయ్, ఇది ఆఫీస్ రా. సారీ బాసు. సంపు, యుగో, మళ్ళీ కలుద్దాం. రేయ్, యాడ్ నాకు అనుకూలంగా ప్లాన్ చేస్తాన్రా. వీరనారి నా మీద కోపంగా ఉంది కదా, మధు దిగొచ్చేలా చేస్తాను ఈ యాడ్తో. మీకు జేజమ్మ దిగేటట్టుంది తల్లోంచి. హాయ్ అండి. హాయ్. సారీ, లేట్ అయిపోయింది. లేదులేండి, నేనే కాస్త ముందొచ్చాను. ఇదిగో, మరీ నన్నిలా వెనకేసుకొచ్చి పాడు చేయకు. నువ్వు చెప్పిన టైం కంటే లేట్గానే వచ్చాను నేను. తీసుకోండి. ఏంటిది? అంటే మన పెళ్లి డిస్కషన్ తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, అందుకే ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఓ పర్లేదు, నాదే మొద్దు బుర్ర, నాకేం తోచలేదు. నేనేం పట్టుకురాలేదు, ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చా. మరేం పర్లేదు, మీరొచ్చారుగా. నువ్వు నన్ను మరీ పాడు చేస్తున్నావు. ఏంటి గిఫ్ట్? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అందులో ఏముందని ఎక్సైట్మెంట్ తో చూస్తారా, లేకపోతే అడుగుతారా? ఓ చూస్తా. నేను లేట్గా వస్తానని చెప్పడానికేనా ఈ వాచ్ ఇచ్చావు? చిచి, అలా కాదు. నాకు తెలుసులే, ఇక నుంచి టైంకి బుక్ చేయమని వాచ్ ఇచ్చావన్నమాట. మరీ అలా కాదు, కానీ కాస్త ఉన్న టైం నాకివ్వమని అడుగుతున్నాను. కాఫీ ఆర్డర్ చేసావా? ఇందాకే వచ్చాడు,
తర్వాత అని చెప్పాను. సరే, బాగా ఉక్కపోతలో వచ్చాం కదా, కాఫీ కాసేపు ఆగి ఆర్డర్ చేద్దాం. మ్మ్. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. పాపం ఇందు గారు. ఇదేంటి, నేను సరదాగా ఈయనతో కబుర్లు చెప్దామని వస్తే వేరే ఇంకేదో టాపిక్ మాట్లాడతారు. నీకో సంగతి తెలుసా? ప్రణయ్ ఎంత దారుణం చేశాడో నీకు తెలుసు. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. అతను అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారి ద్వారా కబురు పంపి ఇందుని కలవాలని చెప్తే తను అతన్ని కలవడానికి సిద్ధపడుతోంది. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఇంత చేసిన తర్వాత కూడా అతని గురించి ఈవిడ ఆలోచించడం ఏంటో, ఈవిడ హ్యాపీగా ఉండకుండా. మరి అదే ప్రేమంటే. ప్రేమంటే ఇలా గుడ్డిగా ఉండకూడదు. మరీ అవతలివాడు మనల్ని బాధ పెడుతున్నా, కష్టపెడుతున్నా అది భరిస్తూ మళ్ళీ దానికోసం టైం వెచ్చించడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అది అవతల వాళ్ల మీద పెంచుకున్న ప్రేమని బట్టి ఉంటుంది. అయినా అది తన సొంత విషయం కదా, మనమేం చెప్తాం? అఫ్కోర్స్ తన సొంత విషయమే అనుకో, కానీ తనని చాలా దగ్గరగా ఉండి చూస్తున్నాను కదా. తను మళ్ళీ ఎక్కడ ఏ ఇబ్బందులో పడిపోతుందో అని భయంగాను, చిన్న బాధగానూ ఉంది. సరే, ఆ టాపిక్ విడిచిపెట్టేయండి. అలా కాదు గీత. తను పరోక్షంగా నా వల్ల ఇలాంటి పరిస్థితికొచ్చిందన్న చిన్న గిల్ట్ ఉంది. అందువల్ల తను బావుండాలి. కాఫీ చెప్దామా? ఆ, బాబూ. మధు, మధు, ఏంటి అలివేని? కొన్ని మాత్రలు అయిపోయాయే, బుక్ చేయి. ఏవేవైపోయాయి? ఇదిగో చూడు, మధ్యాహ్నం వేసుకునేవి లేవు, రాత్రి వేసుకుంటాను కదా, అందులో ఒకటి లేదు. అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు అయిపోయింది. ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుని వద్దాం. ఊరుకోరా, 3 నెలలకోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చుకోవడం తప్ప ఏం జరిగింది? అదే మాత్రల చీటి మళ్ళీ రాసిస్తాడు. ఆ మాత్రలు రాయించుకోవడానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు? మాత్రలు తెప్పించుకుంటే సరిపోద్ది. ఈ అతి తెలివితేటలే కట్టిపెట్టు. 3 నెలలకోసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? 500 మిగిలి పెట్టేస్తావా నువ్వు? నీకు ఆరోగ్యం ఏం ప్రాబ్లం లేదు, నిలకడగా ఉంది అంటే 10 టాబ్లెట్ రాసిస్తారు. లేదా ఏమైనా ఇబ్బంది ఉందంటే డోసేజ్ మారుస్తారు. అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఊరికే ఖర్చుల మీద ఖర్చులు ఎందుకే? పెద్ద ఖర్చు చేయకూడదనే నేను చిన్న ఖర్చుతో సరిపెడదా అంటున్నా. నువ్వు రాలేదని చెప్పినా, నువ్వు రానన్నావని చెప్పినా వాడు దక్కడి తల్లి. మరీ ఎక్స్ట్రా వేసేయకే. ఎన్ని తక్కువ ఉన్నాయో చూసి అన్ని మాత్రలే వేయి చాలు. రామ్మా, కూర్చో. మీతో కాస్త మాట్లాడాలి నాన్న. అలా కూర్చొని చెప్పమ్మా. పర్లేదు నాన్న. ఏంటక్కా అదోలా ఉన్నావు? నేనొక విషయం చెప్తాను, కానీ మీరెవరూ కోపడకూడదు. కోపడ్డానికి ఏముందమ్మా? దేని గురించి? నేనొకసారి ప్రణయ్ ఉన్న జైలుకి వెళ్ళి అతన్ని కలవాలనుకుంటున్నాను. నీకేమైనా మత్తుందనే? నువ్వెళ్ళి జైల్లో ఉన్నవాడిని చూడడం ఏంటి? బుద్ధి లేకపోతేను. ఏమైంది నీకు? ఇప్పటికే సగం సచ్చి ఉన్నాం, మళ్ళీ ఏంటిదంతా?
అమ్మా ఊరుకో అమ్మా. తన మనసులో ఏముందో తనని చెప్పనివ్వు. అమ్మాయిని తిట్టుకో. తిట్టడం లేదురా, అది మతి లేకుండా వెళ్ళి కలుస్తానంటుంది. కోపం రాదా? నువ్వు ఆగమ్మా. ఏంటిందు? ఏంటిది? నాన్న, ప్రణయ్ నాతో మాట్లాడాలి అన్నాడంట. వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను నాన్న. అసలు అతన్ని కలవాలని ఎవరు చెప్పారే నీకు? ప్రణయ్ వాళ్ళ అమ్మగారు నన్ను కలిసి చెప్పారు. ఆవిడ గారు ఇంకా నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు నిద్రపోదా? ఎలాంటి వాణ్ణి కన్నదో చూడు. అత్తయ్య, కన్న తల్లిగా బిడ్డ గురించి మాట్లాడ్డానికి వచ్చుంటుంది. వాళ్ళని తప్పుబట్టి తప్పే ఉంది. పైగా నేను చెప్తూనే ఉన్నాను, తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. వాటిని సరిదిద్దుకుంటూ ఉన్న జీవితాన్ని సరిచేసుకుని బావుండాలి అని. దయచేసి నువ్వు మాట్లాడుకో. వెళ్ళెక్కడి నుంచి. ఎందుకెళ్ళాలి? అది నా కూతురు. అది ఏం చెప్పదలుచుకుందో, దాని మనసులో ఏముందో నేను తెలుసుకోకూడదా? అమ్మా, అసలు ఏం జరుగుతుంది? నీ గొడవ ఏంటి? దయచేసి ఊరుకో అమ్మా, మాట్లాడుకో. అందరూ నా నోరు నొక్కేసేవాళ్లే. నా మాటకి విలువే లేదు ఈ ఇంట్లో. అమ్మా ప్లీజ్, అసలు జరుగుతున్న గొడవ ఏంటో దాని సంగతి చూద్దాం. ఎందుకు నువ్వు మధ్యలో దూరి ఏదేదో మాట్లాడి గొడవ పడతావు? మాట్లాడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి నువ్వు మధ్యలో మాట్లాడుకో. నాన్న, ప్రణయ్ వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి బతిమలాడింది. ప్రణయ్ ఒకసారి నాతో మాట్లాడాలంట. లేకపోతే తనేమైనా చేసుకుంటాడేమోనని భయపడుతుంది. అందుకని ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను నాన్న. నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం చేస్తావమ్మా? అతనితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అన్నీ తెలుసు కూడాను. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడతాను. విషయం ఏంటో తెలుసుకోవాలి కదా. నేను రాలేదని అతను ఏమైనా చేసుకున్నాడంటే ఆ పాప భీతితోటి నేను బతకలేను నాన్న. అబ్బా ఏమిటోనే, అంతా బాగుందనుకునే లోపే మీ జీవితాలు ఏంటంటూ ఏవేవో అయిపోతున్నాయి. అలివేని, ఏమీ అయిపోలేదు. మొన్న లేని మనిషి నిన్నున్నాడు, రేపు ఉండు. ఇంత మాత్రం చేత జీవితం అయిపోయినట్టేనా? ఎప్పుడు చూసినా అన్నీ నెగిటివ్ గానే మాట్లాడుతూ ఉంటావు. అక్క, నువ్వు బాగా ఆలోచించి చెప్తున్నావా ఇది? అవును. నువ్వేం చేస్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. కనీసం నీకన్నా అర్థం అవుతుందా? నాన్న, మీరు చెప్పండి నాన్న. ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడరానా? అలాగే అమ్మా, నీ ఇష్టం. మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే వద్దు నాన్న. లేదమ్మా, నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళిరా. తర్వాత సంగతి తర్వాత. ఏమిట్రా రామచంద్ర నువ్వు చేస్తున్నది? అది అడగడం ఏంటి, నువ్వు సరేననడం ఏంటి? లేనిపోని తలనొప్పులు మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకురా? ఏంటో నీ తల ఉప్పుడికి ఏం అర్థం చేసుకోవాలో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. అబ్బా, నాకు తలపోటు వచ్చేస్తుంది ఈ గొడవతోటి. ప్రణయ్ని కలుస్తానన్నందుకు నా మీద కోపంగా ఉందా మధు? కోపం కాదక్క, ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే ముందు నాకు అసలు అర్థం కాకుండా ఉంది. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో, ఏమని అర్థం చేసుకోవాలో నాకేమి పాలుపోవడం లేదు. అతన్ని నువ్వు కలవడం ఏంటి?
అవసరమా ఇదంతా? చెప్పాను కదా, నేను వెళ్ళకపోతే అఘాయిత్యం చేసుకుంటానంటున్నాడు. రేపు జరగరాందేదైనా జరిగితే ఆ గిల్డ్తో నేను బతకలేను మధు. నువ్వు వెళ్ళి మాట్లాడకపోతే చచ్చిపోతాడని వాళ్ళమ్మ చెప్పగానే నువ్వు నమ్మేస్తున్నావు. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి నువ్వు ఈజీగా లొంగిపోతావని పసిగట్టి ఇలాంటి వేషాలిస్తున్నారు. లేదు మధు, ప్రణయ్ గురించి నాకు తెలుసు కనుకే భయపడుతున్నాను. అక్క, నువ్వు ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నావా? అతని ఇంట్లోనూ కోర్టులోనూ మాట్లాడిన మాటలు విన్నావు కదా. నిమిషానికి ఒక రకంగా అతనికి అనుకూలంగా పరిస్థితిని ఎంత చాకచక్యంగా మార్చేశాడు. మనకి నిజం తెలుసు కాబట్టి అతను ఎన్ని రకాల అబద్ధాలు చెప్తున్నాడో మనం తెలుసుకోగలిగాం. బయట నుంచి చూసే వాళ్ళకి అతను చాలా నిజాయితీగా నిజం మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత చక్కగా నటిస్తున్నాడు. అతని మాటలు నమ్మి నువ్వు ఇప్పుడు జైలుకు వెళ్ళి కలవాలనుకుంటున్నావు. ఇంతకంటే సిల్లీ థింగ్ వేరే ఏది ఉండదక్కా. మాట్లాడవేంటక్కా? అతనితో తెగదెంపులు చేసుకోవడానికి విడాకుల నోటీస్ కూడా ప్రిపేర్ చేసి పిటిషన్ దాఫీ చేయబోతున్నాం. ఇంకా నువ్వు అతన్ని వెళ్లి కలవడం గురించి అతని గురించి ఆలోచిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదక్కా. లేదు మధు, ఒక్కసారి వెళ్ళి కలిసి మాట్లాడొస్తే నాకు మనసులో ఉన్న భారం దిగిపోతుంది. అక్క, తప్పు చేసేవాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏదో ఒక రకంగా అవతల వాళ్ళని బోల్తా కొట్టించాలని, ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇవన్నీ నువ్వు నమ్మి వెళ్ళావంటే అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. దయచేసి అర్థం చేసుకోక్క. నేనిప్పుడు వెళ్ళాలి అంటుంది. ప్రణయ్ వాళ్ళమ్మ చెప్పిన మాటలు నమ్ము, అతన్ని నమ్మో కాదు మధు. ప్రేమించాను కనుక ఒక్కసారి మాట్లాడే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు అర్థం కావడం లేదక్కా. మనం అందించే ప్రేమకి అవతల వ్యక్తి అర్హుడు కాదని తెలిసినప్పుడు ఇంకా అతని మీద ప్రేమ ప్రేమ అని బాధపడడంలోనూ అతని గురించి ఆలోచించడంలోనూ అర్థమే లేదు. కొన్ని విషయాల్లో అవతల వాళ్ళ పరిస్థితి తమకొస్తే కానీ తెలియదు మధు. దేవుడి దయ వల్ల నీకు మంచి భర్తున్నాడు. నీకు అలాంటి పరిస్థితి రాదు, రాకూడదు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఎంత గొప్ప మనిషితో పోల్చిందో. అతను చట్టబద్ధంగా నేరం చేశాడు. ఇతను నైతికంగా చేయకూడని పనిచేశాడు. దుర్మార్గుడు. ఇలా రోజు మందేసుకునేటప్పుడు వచ్చే కిక్కు గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఉండేవాని. కానీ మధ్యన మందేసేటప్పుడు ఆ బాస్ దుర్మార్గుడు వస్తాడేమోనని భయంగా ఉంది. అయినా ఈ పూటకు రాలే. మొన్న ఆ మధుమేడం దగ్గర బుక్ అయ్యాడుగా. ఇప్పుడప్పుడే ఇటువైపు వచ్చే సాహసం చేయడు. మందు వాసన అస్సలు చూడు. ఏంటిది? తలుపు తడుతున్నా చెప్పుడవుతుంది. ఎవరబ్బా? అమ్మా, ఇప్పుడే తలుచుకుంటున్నాను. ప్రత్యక్షమయ్యారా? ఇంగ్లీషులో ఊరికే అనలేదు, తలుచుకున్న వెంటనే డెవిల్స్ ప్రత్యక్షమవుతాయి అని. ఏంట్రా, నేను డెవిలా? మరి వేలగాని వేళల్లో వచ్చి తలుపు తడుతూ ఉంటే దయ్యాలు కాక ఇంకేంటి? పూర్వం దయ్యాలకు భయపడి ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాసేవాళ్ళంట. రేపటి నుంచి ఓ బాసు రేపురా అని నేను రాయాలనుకుంటా గోడల మీద. పొడుస్తాను, పదరా లోపలికి. చెప్తా. మరీ దౌర్జన్యంగా లోపలికి వస్తారేంటి బాసు? ఏం లేదురా, కాఫీ కాన్సెప్ట్ గురించి నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. మన దేశ సమయానికి కాఫీ కాన్సెప్ట్ ఏంటి బాసు? ప్రశాంతంగా మందు కూడా వేసుకునేవరా మీ సైడ్స్ పాడుగా. రే, నీ మందు నువ్వు వేసుకో, నీ చెవులు మాత్రం ఇటు పడే. కాఫీ యాడ్ నీ చెవిలో పోస్తా. చెవిలో కాఫీ యాడ్ పోయడం కాదు, సీసం పోసేయండి, పీడా పోతుంది. రే, ఇప్పుడు నువ్వు అతి చేసావంటే ఆ పనే చేస్తా. వద్దు మహాప్రభు, ఇప్పటికే బాడీ చాలా డ్యామేజింగ్గా ఉంది. అసలే పెళ్లి కాబోతున్నవాన్ని. కాఫీ యాడ్ చెప్తా విను. ఈ కాఫీ యాడ్తో మీ మేడం స్టన్ అయిపోవాలి, ఇంప్రెస్ అయిపోవాలి. వెంటనే కాళ్ళు పట్టేసుకుని విలవిలా ఏడుస్తూ నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేయాలి. అబ్బా,
చాలా కళ్ళే కంటున్నారు. కలలు కాదురా, కన్న కలల్ని రేపు నిజం చేసి చూపిస్తా చూడు. ఆ, చూద్దాం చూద్దాం. ఏ ముందు యాడ్ కాన్సెప్ట్ చెప్తాను విను. ఏడవండి. ఒరే, ఇప్పుడు అర్ధరాత్రి ఒక శ్మశానం. అక్కడ బయట నేను బానెట్ మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతూ ఉన్నాను. ఇందు మాటలకు విలువిచ్చి వెళ్ళి మాట్లాడమన్నాను గాని వాళ్ళ బంధాన్ని మళ్ళీ కలపాలని కాదు. కొంతమంది స్వార్థపరులు ఎలా ఉంటారో, పరిస్థితి తగ్గట్టు ఓసరివిల్లిలా ఎన్ని రకాలుగా రంగులు మారుస్తారో అన్నీ తనే స్వయంగా తెలుసుకోవాలి. ప్రేమించాను కనుక ఒక్కసారి మాట్లాడే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను.